వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం మనగదిన్ని గ్రామంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో మనగదిన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ మోర్లా వెంకట్రావు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో గ్రామ ప్రజలు కావలి నుంచి తుమ్మలపేంట వెళ్లే ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని కావలి ఎంపీడీఓ శ్రీదేవి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరియు ప్రయాణికుల అవసరాల చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. గ్రామస్తులు ప్రయాణికులు దప్పిక తీర్చుకోవడానికి చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కావలి మండల అధ్యక్షులు గుంటుపల్లి వెంకయ్య, సూరిపోగు రఘుపతి, టి శ్రీహరి, గ్రామ నాయకులు యాకోబు, పరసు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు మన్నగదిన్ని గ్రామ పంచాయతీలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మన్నగదిన్ని గ్రామ పంచాయతీలో ఇంతకుముందు మాజీ సర్పంచ్గా పనిచేసినప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు కావ్య కృష్ణారెడ్డి గారి సూచనలు సలహాల మేరకు మరియు మండల్ డెవలప్మెంట్ అధికారి వారి సూచనల మేరకు మరియు మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గీతా మేడం గారి సూచనల కొరకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. తుమ్మలపేంట నుంచి కావలికి వెళ్ళే రవాణా మార్గంలో రాకపోకల్లో ఆటో డ్రైవర్లు అయితేనేమి, కూలీలు అయితేనేమి, వీళ్ళందరికి కూడా ఈ వేసవి కాలం అంతా కూడా దాహం తీర్చడం కోసం ఈ యొక్క చలివేంద్రాన్ని మనగదిన్ని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసి ఇదేదో నామమాత్రంగా కాకుండా దీన్ని వేసవి కాలం తదనంతరం కూడా కొనసాగించడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేసేటువంటి జనసేన కార్యకర్తలు, జనసేన లీడర్లు మరియు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ లీడర్లు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి ఈ యొక్క మనగదిన్ని గ్రామ పంచాయతీలో ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా సమిష్టిగా కృషి చేస్తామని, సమిష్టిగా పాలు పంచుకొని జయప్రదం చేస్తామని మేమందరం కూడా మాటిస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నమస్కారం. ఇక్కడ ఈరోజు మన్నగదిన్ని గ్రామ పంచాయతీలోని ఇక్కడ మన నాయకులు, టీడీపీ నాయకులైనటువంటి మన మోర్ల వెంకట్రావు, తర్వాత వెంకయ్య గారు, యాకోబు అండ్ శ్రీహరి మరియు రఘుపతి గారి నేతృత్వంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ చలివేంద్రము ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే తుమ్మలపేంటకు వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్డు కాబట్టి ఎక్కువ జనసంచారం ఉండేసి ఎక్కువ మంది దాహార్తిని తీర్చుకోవడానికి ఉపయోగకరం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఈ ప్రయత్నం అభినందనీయము. ఇలాగే అన్ని పంచాయతీల్లో కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకునేసి ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడా కూడా ప్రజలు వేసవిలో దాహానికి ఇబ్బంది పడకుండా మంచినీటిని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గారు వారి అభిప్రాయం ఏంటంటే ప్రజలు ఎలాంటి విషయాలు ఏ విషయంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకూడదు. ఈవెందో ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి అవసరాలు కూడా వేసవిలో పాదచారులు అయితే ఏముంది, మామూలు వెహికల్స్ మీద వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అందరూ కూడా వారికి అందుబాటులో మంచినీళ్ళు సౌకర్యం ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని వారి ఉద్దేశాన్ని కూడా మనం అర్థం చేసుకునేసి ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వయం సహాయక బృందాలు కావచ్చు, ఎవరైనా కానీ వాలంటీర్గా వచ్చేసి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రతి చోట కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఈ వేసవి మొత్తం నీటి అవసరాలను కూడా మనం తీర్చవచ్చు.
ఇది చాలా మంచి ప్రయత్నంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను నేను అభినందిస్తున్నాను. ఈ విషయంలో చొరవ తీసుకునేసి ఏర్పాటు చేయడానికి అందరికీ సూచనలు అందించేసి ఈ ప్రోగ్రాం రన్ చేసినటువంటి ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గీత గారు కూడా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమము నామమాత్రం కాకుండా వేసవి మొత్తం కూడా దిగ్విజయంగా నడిపించాలి. వీలైతే కూడా వేసవి తర్వాత కూడా ఇది ప్రధాన రహదారి కాబట్టి తుమ్మలపేటకు వెళ్ళేది దీన్ని కొనసాగిస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.